హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్. టుడే రెసిపీ క్యాబేజ్ పచ్చడి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి 2 టీ స్పూన్ల పల్లీలు యాడ్ చేసుకోవాలి. పల్లీలు కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న 10 పచ్చిమిరపకాయ ముక్కలు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా రోటి పచ్చడిలోకి ఇలా మనం పచ్చిమిరపకాయలతో చేసుకుంటే కమ్మగా ఉంటాయి, కారం వేసుకోకుండా. చూసారు కదా, పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయ్యాయి. ఇందులోకి ఇప్పుడు సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న 400 గ్రామ్స్ల క్యాబేజ్ యాడ్ చేసుకోవాలి. క్యాబేజ్ అంటే ఇష్టం లేని వాళ్ళు నాలాగా చాలా మంది ఉండే ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ పచ్చడి ఒక్కసారి ట్రై చేయండి. చాలా ఇష్టంగా మళ్ళీ మళ్ళీ చేయమని అడిగి మరీ తింటారు. ఎంత టేస్టీగా ఉందంటే సూపర్గా ఉంది. టేస్ట్ అయితే కంపల్సరిగా మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి క్యాబేజ్ అంతా ఆయిల్లో మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల మనకి క్యాబేజ్ అనేది తొందరగా కుక్ అవుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఇలా క్యాబేజ్ని ఫ్రై చేసుకోవాలి. ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చపాతీలోకైనా, అన్నంలోకైనా, పూరీలోకైనా, దోశలోకైనా చాలా కమ్మగా ఉంటుంది ఈ చట్నీ. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ రోటి పచ్చళ్ళు ఏవైనా చాలా కమ్మగా ఉంటాయి. కంపల్సరీ రోజు ఫస్ట్ ముద్ద ఈ పచ్చళ్ళతో తింటే సూపర్ అనిపిస్తుంది కదా. మీలో ఎంతమందికి ఇష్టం పచ్చళ్ళు కామెంట్ చేయండి. 2 సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకోవాలి. కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక్కసారి బాగా ఆయిల్లో మిక్స్ అయ్యేట్టు మిక్స్ చేసుకోవాలి. ఒక మూత పెట్టుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు మగ్గనించుకోవాలి. ఇలా మనం మూత పెట్టడం వల్ల తొందరగా కుక్ అవుతాయి, మంచి సాఫ్ట్గా ఉంటాయి. మధ్య మధ్యలో కలుపుతూ క్యాబేజ్ మాడిపోకుండా ఇలా కలుపుకోవాలి. క్యాబేజ్ ఎప్పుడైనా మనకి చూస్తేనేమో చాలా పెద్దగా అనిపిస్తుంది, ఉడికాక మాత్రం చాలా కొంచెం అవుతుంది. 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడప్పుడు కర్రీలే కాకుండా ఇలా పచ్చళ్ళు తింటే కూడా హెల్దీకి హెల్దీ ఉంటాము, మనకు కూడా వర్క్ తొందరగా అయిపోతుంది. మీరు కూడా ఎప్పుడైనా ఈ రోటి పచ్చడి ట్రై చేశారా? ట్రై చేయకుంటే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఒక్కసారి క్యాబేజ్ పచ్చడి తిన్నారంటే కంపల్సరిగా ఫిదా అయిపోతారు ఎవరైనా. అయితే ఇలా మనం మంచిగా మగ్గపెట్టుకోవాలి. పచ్చడికి ఏ రోటి పచ్చడి అయినా మనం కొంచెం కూడా వాటర్ వేయకుండా చేసుకుంటే కంపల్సరిగా మనం ఫ్రిడ్జ్ యూజ్ చేయకుండా ఒక్క 10 రోజులు మాత్రం కంపల్సరిగా నిల్వ ఉంటాయి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ జార్లో తీసుకొని 4 వెల్లుల్లిపాయలు వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం మధ్య మధ్యలో ముక్కలు తగిలేట్టుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 4 వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక్కసారి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చడికి పోపు అనేది చాలా ఇంపార్టెంట్. పోపు వేసుకుంటే పచ్చళ్ళు మరింత కమ్మగా ఉంటాయి. ఇప్పుడు మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా పేస్ట్ అనేది, చట్నీ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, మరీ మెత్తగా కాకుండా అలా అని మరీ ముక్కలుగా కాకుండా కొంచెం బరకగా మనం ప్రిపేర్ చేసుకుంటే చట్నీ అనేది కమ్మగా ఉంటుంది. రోల్ ఉంటే ఖచ్చితంగా రోట్లో చేసుకుంటే మాత్రం ఇంకా కమ్మగా ఉంటుంది. రోల్ లేని వాళ్ళు ఇలా మిక్సీ జార్లో కొంచెం బరకగా ప్రిపేర్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్లో ఎవరికైతే రోటి పచ్చడి ఇష్టమో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.